తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్కు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిఎస్సి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఆగస్టు 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ కొనసాగుతాయి. ఆగస్టు 7 నుంచి గ్రూప్ 2 పరీక్షలు ఉండటంతో ప్రిపరేషన్కు ఎక్కువగా సమయం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన సర్కార్ గ్రూప్ 2ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్కు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, గత వచ్చిన రోజులుగా పోటీ పరీక్ష సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఇటు గ్రూప్ 2 సంబంధించిన పరీక్షను డిసెంబర్కు వాయిదా వేయడం జరిగింది. అందుకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అఫీషియల్కు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయబోతుంది. ఇక 783 పోస్టులకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు 5,50,000 మంది సంబంధించిన నిరుద్యోగులు కూడా ఈ పోస్టులకు సంబంధించి కూడా గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి ఇటు డిఎస్సికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతుండడం, ఆగస్టు 5వ తేదీన డిఎస్సి పరీక్ష ముగిసిన 2 రోజుల తర్వాత 7-8 తేదీన కూడా గ్రూప్ 2 పరీక్ష సంబంధించి కూడా ప్రభుత్వం గతంలో సన్నాహాలు చేసిన నేపథ్యంలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఆ 2 రోజుల గ్యాప్లో కూడా గ్రూప్ 2 పరీక్షలకి ప్రిపేర్ కాలేము. వీటితో పాటు కొన్ని పోటీ పరీక్షలు కూడా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తమకు సమయం కావాలంటూ కూడా కోరుతున్నారు. ఇక వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు కూడా పెంచాలని కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు గ్రూప్ 2 సంబంధించి కూడా ఇటు పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ వరకు వాయిదా వేయాలంటూ ఆ పోటీ పరీక్ష సంబంధించిన అభ్యర్థులు ముందు నుంచి చెబుతున్న నేపథ్యంలో కూడా వారికి అనుకూలంగా కొంత ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గ్రూప్ 2ను డిసెంబర్ వరకు వాయిదా వేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక వీటితో పాటు మొదటి నుంచి కూడా కొంత గత ప్రభుత్వం వేసిన పోస్టుల సంఖ్య సంబంధించి 783 సంబంధించిన పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పెంచాలంటూ గడిచిన కొద్ది రోజులుగా పోటీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తమకు పోటీ కొంత సంఖ్య పెంచితే కూడా మిగతా అభ్యర్థులకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే గ్రూప్ 2 పరీక్ష సంబంధించి కూడా వచ్చే నెల 7-8 తేదీలో జరగబోయే పరీక్షకు సంబంధించి కూడా డిసెంబర్ నెల వరకు వాయిదా వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక పోస్టుల పెంపుకు సంబంధించి కూడా అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిన్న పోటీ పరీక్ష సంబంధించిన అభ్యర్థులతో కూడా ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా పెంపు సంబంధించిన ప్రతిపాదన సంబంధించి ఎన్ని పోస్టులు పెంచుతారు ఏంటని కూడా మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన బ్రీఫ్గా ఒక రిపోర్టు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీరాణి, అంటే కిరణ్, ఈ గ్రూప్ 3 పోస్టుల పెంపుకు సంబంధించి కూడా సర్కార్ పునరాలోచించి ఇవాళ ఒక క్లారిటీగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి వారి ఆందోళన ఉధృతం అవుతుంది కాబట్టి వాళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని కూడా పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే కొంత గత ఏడాది సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం సంబంధించిన పోస్టుల సంబంధించిన వాటికి మాత్రమే టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది కాబట్టి వాటిని పెంచితే కొంత నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగం ఉంటుందంటూ కూడా ప్రభుత్వం సమాచారం చేస్తుంది. అందులో భాగంగానే వచ్చే నెల 7-8 తేదీకి సంబంధించిన గ్రూప్ 2ని వాయిదా వేసి ఆ తర్వాత కూడా గ్రూప్ 3 సంబంధించిన పోస్టుల సంఖ్య పెంచిన తర్వాత కూడా మరొకసారి ఈ 2 పరీక్షలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం. నిన్న ఇటు పోటీ పరీక్ష సంబంధించిన అభ్యర్థులతో ప్రభుత్వం సంబంధించిన కొంతమంది సుదీర్ఘంగా సమావేశం జరిపించారు. ఆ అభ్యర్థులకు సంబంధించిన వివరాలను కూడా తీసుకున్నారు కాబట్టి అందుకు సంబంధించిన వివరాలను కూడా మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే గ్రూప్ 2 పరీక్ష సంబంధించి వాయిదా వేసిన నేపథ్యంలో పోటీ పరీక్షల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.